హాయ్ అండి. మీతో మాటలేమో గానీ, ఈ కొత్తిమీరని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనుంది. అంత బాగుంది చూడటానికి. అయితే ఇప్పుడు వీడియో వచ్చేసి ఏందంటే, ఈ కొత్తిమీర దండిగా ఏసి ఉప్మా అయితే చేయాలనుకుంటున్నాను. ఉప్మా కోసం టమాటాలు కూడా ఒక 4 అయితే కోసుకుంటున్నాను. టమాటాలని కోళ్ళు బాగా తినేసున్నాయి కొన్నైతే. అలాగే పచ్చిమిర్చి వచ్చి ఒక 5 అయితే కోసుకున్నాను. ఎన్ని కావాలో అంత మాత్రమే కోసుకుంటాను. అలాగే కరివేపాకు. నాకింత ఫ్రెష్ కొత్తిమీర అంటే చాలా ఇష్టము. కొత్తిమీర కోసమే ఉప్మా చేసుకుంటున్నట్టుంది నాకైతే. ఎందుకంటే అంత కోసుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి ఈ వెజిటబుల్స్ అన్నిటిని కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, అలాగే 5 టమాటాలు, పచ్చిమిర్చి, 3 ఉల్లగడ్డలు, అలాగే క్యారెట్టు, కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని, ఇందులో పోపు దినుసులైతే వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఒక ఎండుమిరపకాయ. వీటిని కొద్దిగా కదుపుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పసుపైతే చల్లుకుంటున్నాను. కలర్ చేంజింగ్ కోసం. తర్వాత కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపి కొద్దిసేపటి తర్వాత ఈ ఆనియన్స్ ముక్కలైతే వేసేస్తున్నాను. ఆనియన్ వేగాక టమాటా ముక్కలు కూడా వేసేసి మళ్ళీ మొత్తం కలిసే విధంగా కలుపుతున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, ఉల్లగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని సాల్ట్ చల్లేసి సిమ్‌లో ఉడకనిస్తున్నాను. ఈ లోపల రవ్వ అయితే తీసుకుంటున్నాను. ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ అయితే పోస్తాను నేనైతే. మరి ఎక్కువ డ్రైగా ఉంటే నాకు నచ్చదు. సో, కొంచెం వాటర్‌గానే ఉంచుకుంటాను. వెజిటబుల్స్ కొద్దిగా కుక్ అయ్యాక వాటర్ పోసుకొని, వాటర్ తెల్లాక మనం తీసుకున్న ఈ రవ్వనైతే పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోకపోతే ఉండలు చుట్టేస్తది. సో, పోసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఇక ఫైనల్లీ మనం మరిగింతగా కోసుకొచ్చుకున్నాం కదా కొత్తిమీర అయితే. ఈ కొత్తిమీర కోసమే ఉప్మా చేసింది. సూపర్‌గా ఎంజాయ్ చేసాము. నాకైతే ఈ ఉప్మా చూసేదానికన్నా కొత్తిమీర చూస్తుంటే తెగ ఆనందం వేసింది. మరి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.